సీజేపీ ప్రొటెస్ట్ మనం చూసాం ఎంతవరకు వెళ్ళింది. ఆ హంగర్ స్ట్రైక్ సోనం వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ ఎక్కడి వరకు వెళ్ళింది ఏంటి అనేది మనం చూసాము. మొత్తానికైతే వాళ్ళు చేసిన ప్రొటెస్ట్ వల్ల కేంద్రం అయితే తలదించింది. అది కూడా మనకు తెలిసిందే. కాకపోతే ఇక్కడ ఈ ప్రొటెస్ట్లో ఎంతమంది విద్యార్థులు పాల్గొన్నారు, ఎంతమంది బయట వాళ్ళు పాల్గొన్నారు, అందులో అసలు ఏంటి, అసలు వాళ్ళు బయటి వాళ్ళ లేకపోతే వేరే ప్లేసెస్ నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళ? సో ఇట్లాంటివి చాలా వరకు క్వశ్చన్స్ అయితే వెళ్తున్నాయి. సో మొత్తంగా అయితే వాళ్ళ ఫేస్ రికగ్నేషన్స్తోని దాదాపు 2000 పైచిలకే అందులో పార్టిసిపేట్ చేశారు. చాలామంది పోక్సో కేసులో ఉన్న వాళ్ళు కూడా అందులో ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో దీని మీద మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ నరోత్తమ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ప్రొటెస్ట్ చేసిందో, నీట్ పేపర్ లీక్ పైన ప్రొటెస్ట్ చేసిందో, దాని గురించి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలన్నారు. మొత్తం అయితే కేంద్రం అయితే ఒప్పుకుంది, చేసింది. కానీ దాని తర్వాత పరిణామాలు, అసలు ఎంతమంది స్టూడెంట్స్ దాన్ని అక్కడ దాడులు చేసిన వాళ్ళలో నిజంగా స్టూడెంట్స్ ఉన్నారా లేరా? సో ఇట్లాంటివన్నీ తెరపైకి వచ్చాయి. ఈ రోజు చూసుకున్నట్టయితే వాళ్ళ మీద కేసులు అంటున్నారు. సో ఇప్పుడు ఇది ఎలా ఉండబోతుంది సార్ నెక్స్ట్? ఏం లేదు, ఇది కొంతమంది కేసులు అంటున్నారు, కొంతమంది అయితే స్టూడెంట్స్ని వదిలేసాను అంటున్నారు. మ్యాటర్ అది కాదు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్, వేరేం లేదు. ప్రొటెస్ట్ సఫలీకృతమైనవి. ఈ ప్రొటెస్ట్ చేయటం మూలంగా గవర్నమెంట్ దిగొచ్చింది అన్నదానికి క్రెడిట్ ఎవరు తీసుకోవాలన్నది ఫైట్. ఇవ్వాలి అక్కడ స్టూడెంట్స్ వాళ్ళకి కావాల్సింది దొరికేసింది. ఇప్పుడు బేసికలీ నీట్ ప్రక్షాళన వాళ్ళకి కావాలి, అది దొరికేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఆ ఏజెన్సీని రీవ్యాంప్ కూడా చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ప్రాబ్లం ఏంటంటే 90% ఆఫ్ పర్సోనల్ ఆర్ హైర్డ్, కాంట్రాక్ట్ బేసిస్లో వస్తారు. ఇప్పుడు దాన్ని కొంచెం మొత్తం మార్చి అంతా చేస్తున్నారు. ప్లస్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారు. ఇవన్నీ ఇప్పుడు స్టూడెంట్స్ విక్టరీ అని ప్రచారం. ఇప్పుడు సీజేపీకి ఏంటి, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి ఇది ఎట్లా కూడా క్రెడిట్ లోపల వేసేసుకోవాలి. అందుకు వాళ్ళు ఏంటంటే డిక్లేర్ చేసుకుంటున్నారు, ఇంకా జరగాలి, అది జరగాలి, ఇంకా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆందోళన కోసమని ఇవన్నీ మాట్లాడుతున్నారు, క్రెడిట్ కోసం. బట్ వాళ్ళ క్రెడిట్ లేదు. ఇప్పుడు మొత్తం బట్టబయలు అయిపోయింది. ఇప్పుడు సీజేపీ వల్ల ఇది జరిగింది అది కాదు. స్టూడెంట్స్ లెజిటిమేట్ ప్రొటెస్ట్, ప్రజాస్వామ్యంలో ఎక్కడ ప్రొటెస్టులు చేసినా స్టూడెంట్స్ అన్న వాళ్ళకి మర్యాద ఉంది, స్టూడెంట్స్ అన్న వాళ్ళకి స్పేస్ ఉంది అని బీజేపీ క్లియర్గా ప్రూవ్ చేసేసింది. దీనికి సోనం వాంగ్చుక్ అవసరం లేదు అని చెప్పి సోనం వాంగ్చుక్ని పక్కన తీసుకెళ్ళేసింది. ఫస్ట్ క్లారిటీగా చేసేసి మొత్తం బట్టబయలు చేసి మొత్తం చెప్పేసింది. తర్వాత సీజేపీ అసలు వీళ్ళు ఎవరు, వీళ్ళ ముసుగును కూడా తీసేసింది. సో ద షీల్డ్ దట్ దే హ్యాడ్, ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ షీల్డ్ ఉంది కదా, మొత్తం పోయింది ఈ సీజేపీకి. సో నౌ ద యాక్చువల్ ప్రాబ్లమ్ ఈజ్ ఎక్స్పోజ్డ్. యాక్చువల్ ప్రాబ్లం ఏంటి? నీట్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో జరిగే అవకతవకలు. తర్వాత ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్. దీనికి నైతిక బాధ్యత తీసుకుంటూ, బికాజ్ ఎక్కువ ప్రెషర్ అయిపోయింది కూడా, కానీ ఆయన రాసిన లెటర్ కూడా ఎక్స్ట్రాడినరీ లెటర్. ఆ లెటర్ రాసి హుందాగా రిజైన్ చేశాడు. చరిత్రలో నిలబడిపోయే రీతిగా రిజైన్ చేశాడు. రిజైన్ చేసి ఇప్పుడు ఫుల్ స్పీడ్లో దాని మీద ప్రక్షాళనలు జరుగుతున్నాయి. చాలా కొత్తవన్నీ తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఏంది, అది న్యూ ఇది తీసుకొస్తున్నారు. లెట్ us కమ్ టు దిస్ ఆస్పెక్ట్. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ఎంటైర్ ఈ ఫైట్ జరుగుతూ ఉంది. స్టూడెంట్స్ అన్న వాళ్ళని ముందు పెట్టారు. అర్థమైందా మీకు? ముందు పెట్టేసి, బికాజ్ స్టూడెంట్స్ అంటే ఏంటి మన దేశంలో? సెంటిమెంట్. ఫార్మర్స్ అంటే సెంటిమెంట్, డాక్టర్స్ అంటే సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ని మనం కాదనలేం కదా. సో స్టూడెంట్స్ అన్న వాళ్ళని పెట్టారు. వాళ్ళ కన్నీళ్ళు నిజం, వాళ్ళ ప్రాబ్లం నిజం. మహా అయితే 200-300 మంది అక్కడ ఉన్నది నీట్ బాధ్యతలు, నీట్ సంబంధించిన ప్రొటెస్ట్ స్టూడెంట్స్ జంతర్ మంతర్లో. దాని చుట్టూతో ఉన్నది లేయర్స్ చెప్తాను. ఫస్ట్ లేయర్ వేరే ఎవరో కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఎవరు, ఈ దీప్కే ఎవరు, అభిజిత్ దీప్కే ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్, మొత్తం స్ట్రాటజిస్టు, మొత్తం దాంట్లో ఉన్న మెయిన్ లీడర్స్ అందరూ ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేసిన వాళ్ళే. దట్స్ హౌ దే ఆర్ ఆపరేటింగ్. ఇంకో పక్కన ఎవరు? జేఎన్యూ,
ఒక హైకోర్టులో సీజేపీ తరపున కేసు వేసింది ఎవరు తెలుసా? జేఎన్యూ ఎక్స్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్. అర్థమవుతుందా నెక్సెస్? అక్కడ వచ్చిన స్టూడెంట్స్ రూపంలో వచ్చింది, మ్యాక్సిమం వచ్చింది జేఎన్యూ. తుకడే గ్యాంగ్ బ్యాచ్ ఉంటుంది కదా జేఎన్యూలో, ఈ బ్యాచ్ వచ్చింది అక్కడ. తర్వాత వీళ్ళు ఈ ఆమ్ ఆద్మీ ప్రొటెస్టర్స్ వీళ్ళందరూ, వీళ్ళతో పాటు మన ఈ అపోజిషన్ పార్టీస్ కూడా బుట్టలో కాలేసినాయి. అబ్బా స్టూడెంట్స్ ప్రొటెస్టు, ఎందుకంటే పక్కన విజయ్ గెలిచాడు కదా, విజయ్ గారు సీఎంగా గెలిచారు. జెన్జీ అని ఒక ఫ్రెండ్జీ తయారైపోయింది. జెన్జీ కొత్త ఓటర్స్. ఇప్పుడు కొత్త ఈ పార్టీలు కూడా ఏంటి, అపోజిషన్ ఉన్న పార్టీస్ కూడా దే ఆర్ అడాప్టింగ్ దోస్ థింగ్స్. జెన్జీ అంటే ఇది స్టూడెంట్స్ ప్రొటెస్ట్. దాంట్లో కూడా పప్పులో గాలి వేసేసి ఆడ వెళ్ళిపోయి రాహుల్ గాంధీ నుంచి అందరు కింద నుంచి పై దాకా అక్కడ వెళ్ళి నుంచున్నారు. నుంచుని ప్రొటెస్ట్లు బీభత్సంగా, వాళ్ళు ఒకటి చేస్తే వీళ్ళు 1.5 చేశారు కదా. ఆఖరికి ఇప్పుడు తేలింది, అసలు విషయం బయటికి తేలింది. ఇదొక లేయరా? అలా ఏం తేలిందని కూడా చెప్తాను. ఇదొక లేయరా? దీని వెనక ఇంకో లేయర్ ఉంది, పెద్ద ముసలం ఉంది ఒకటి, అన్నిటికన్నా డేంజరస్. వీళ్ళందరూ ఏంటి, వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు చేసుకుంటున్నారు. వచ్చే ఆమ్ ఆద్మీ పార్టీ, జేఎన్యూ, ఈ గ్యాంగ్ అందరూ ఒకటి, తర్వాత అపోజిషన్ పార్టీస్ ఒకటి, వీళ్ళందరూ వాళ్ళ లబ్ధి కోసం. దీని వెనకాల ఆపరేట్ చేసేది ఇంకో పెద్ద డైనోసార్ ఒకటి ఉంది, ఒక పెద్ద ముసలం ఒకటి ఉంది, జార్జ్ సారోస్ అన్నవాడు ఎవడంటే, ఈజ్ బేసికలీ an American sponsored European based multi-billionaire. ఓకే, అండ్ ఇతను పని ఒకటే, ప్రపంచ దేశాల్లో నేషనలిస్ట్ గవర్నమెంట్స్ని పడగొట్టడం. నేషనలిస్ట్ గవర్నమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం ఉంది, నేషనలిస్ట్ భారతదేశం ఒక పెట్రియాటిక్గా ఉంటుంది కదా, దిస్ అ నేషనలిస్ట్ గవర్నమెంట్. అది పడగొట్టడమే వాళ్ళ ధ్యేయం. బికాస్ వాళ్ళు జార్జ్ సొరోస్ ఒక ఆర్గనైజేషన్ ఒకటి పెట్టుకున్నాడు, దాని పేరు OSF, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్. ఆ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఒక మెయిన్ ఎయిమ్ ఏంటి తెలుసా? బేసికలీ నేషనలిస్ట్ గవర్నమెంట్స్ లైక్ ఇండియా, బంగ్లాదేశ్, కొన్ని వాళ్ళ దేశం ఇదిగా ఉంటారు కదా, ఇవన్నిటిని పడగొట్టడానికి ఫండ్ చేస్తారు. ది ఛానల్ ఫండ్స్ అండ్ బ్రింగ్ దెమ్ డౌన్. వీళ్ళకేంటంటే ఏ దేశము వాళ్ళ దేశ ప్రతిష్ట గురించి మాట్లాడకూడదు. ఇట్స్ అ బార్డర్లెస్ వరల్డ్, వన్ వరల్డ్ ఆర్డర్. అమెరికన్ డీప్ స్టేట్లో నుంచి వచ్చే థాట్స్ ఇవన్నీ. వన్ వరల్డ్ ఆర్డర్, ప్రపంచం మొత్తం ఒక దేశం అన్న ఒక నినాదం మీద పనిచేసే ఒక వెధవ జార్జ్ సోరోస్. ఈ జార్జ్ సోరోస్ ఏంటి, 2023లో మునిచ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ సమిట్ జరిగింది. మునిచ్ సెక్యూరిటీ సమిట్లో డైరెక్ట్గా బహిరంగంగా మీడియా ముందు వచ్చి ఇంటర్నేషనల్ మీడియాని అడ్రస్ చేస్తూ డైరెక్ట్గా మన భారతదేశాన్ని తిట్టాడు, మోడీ గారిని తిట్టాడు. ఏమన్నాడంటే, వీ విల్ వర్క్ టవర్డ్స్ బ్రింగింగ్ మోడీ డౌన్ అంట, బికాస్ మోడీ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ డొమెస్టిక్ పాలసీస్. అందుకనే మోడీని కిందకి తీసుకొచ్చా, బీజేపీ గవర్నమెంట్ని కింద తీసుకొస్తాము, మోడీని కింద తీసుకొస్తాం. అసలు వాళ్ళెవరు మన దేశంలో వేలు పెట్టడానికి? హూ ఆర్ దే టు ట్రిగర్ ఎనీథింగ్ ఇన్ అవర్ కంట్రీ? దేశానికి విరుద్ధమైన వాళ్ళు, విరుద్ధమైన విషయాల్లో పాల్పడేవాళ్ళు కదా వీళ్ళెవరు? వీళ్ళకి ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఈ టోటల్ ప్రొటెస్ట్కి సంబంధం ఎట్లా అని కూడా చెప్తా. ఫస్ట్ పాయింట్, OSF, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ మెయిన్ హెడ్ ఎవరు? జార్జ్ సోరోస్. ఈ జార్జ్ సోరోస్ కొడుకు అలెగ్జాండర్ సోరోస్ ఈజ్ ది ఇప్పుడు యాక్టింగ్ మొత్తం ఇన్ఛార్జ్ ఆఫ్ OSF. ఆ OSF వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే షెట్టి. దిస్ గై ఈజ్ అ వెరీ క్లోజ్ కాన్ఫిడెంట్ ఆఫ్ రాహుల్ గాంధీ. గూగుల్ సెర్చ్ ఇవ్వలే కొట్టండి, ఇమేజెస్తో సహా వస్తుంది. రాహుల్ గాంధీ గారితో చట్టా బట్టాలు వేసుకుని తిరుగుతాడు. వీళ్ళకి ఏంటి కన్సెన్సస్? అపోజిషన్ పార్టీస్కి వాళ్ళకి ఏంటి, వాట్ ఈస్ ద నెక్సస్? ఇదొకటి. రెండో పాయింట్, పాకిస్తాన్ ఇప్పుడు అథెంటికేట్ NIA రిపోర్ట్, ఇప్పుడు రీసెంట్ రిపోర్ట్, MHA రిపోర్ట్స్ మొత్తం
పాకిస్తాన్ హ్యాండిల్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ 400 పైచెలకు హ్యాండిల్స్ ఆపరేషన్ సింధూర్లో మన భారతదేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పనిచేసిన అదే హ్యాండిల్స్ ఇప్పుడు ఈ ప్రొటెస్ట్లో కూడా మా కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తూ పనిచేసినాయి. ఇది రెండవది పాయింట్. ఇవన్నీ ప్రూవెన్ అథెంటికేటెడ్ రిపోర్ట్స్ ఉన్నాయి. మూడవది ఎంహెచ్ఏ పట్టుకున్నారు. ఏంటి, ఓఎస్ఎఫ్ ఎలా ఫండ్ చేసింది, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఏం చేసింది, ఎన్జిఓస్కి ఫండ్ చేసేది భారతదేశంలో. యుఎస్ఐడ్ ఇట్లా తర్వాత ఇంటర్మీడియరీస్ కొంతమందిని పెట్టుకొని అక్కడ నుంచి త్రూ ఎఫ్సిఆర్ఏ రూట్ ద్వారా దే విల్ ఫండ్ ది ఎన్జిఓస్. అండ్ ఎన్జిఓస్ ఏంటి, కింద పేదల కోసం అది అని చెప్పేసి పంపిస్తారు, రకరకాల ప్రాజెక్ట్స్ కోసం పంపిస్తారు. వీళ్ళేమో దీనికి ఇట్లా వాడటం టు టాపుల్ ద గవర్నమెంట్, దీనికి ఫండింగ్ అంతా వాడతారు. గవర్నమెంట్ పట్టుకొని మా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏం చేసింది, ఎవిడెన్స్ తోటి మొత్తం బ్లాక్ లిస్ట్ చేసేసి మానిటరింగ్ పెట్టేసింది. ఇంకా ఓఎస్ఎఫ్ నుంచి ఏ ఫండ్ వచ్చినా అడ్డుకుంటామని. ఇప్పుడు ఓఎస్ఎఫ్ ఏం చేసింది, మళ్ళీ ఇంకో లూప్ హోల్ కనిపెట్టింది. ఓపెన్ సొసైటీ ఫౌండేషను ఇంకో లూప్ హోల్ కనిపెట్టి సొరోస్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫండ్ అని ఒకటి పెట్టింది, ఒక ఆర్గనైజేషన్ పెట్టి దాని ద్వారా ఇంకొక ఇంటర్మీడియరీ ఆర్గనైజేషన్, ఇది ఆస్ఫాల్ట్ గ్రూప్, అదే ఇట్స్ కాల్డ్ లైట్ రాక్. ఈ లైట్ రాక్ దీంట్లో లైట్ రాక్ వెంచర్స్లోకి వీళ్ళు దే సెండ్ ఫనల్ మనీ. ఈ లైట్ రాక్ ఇంటర్మీడియట్ ఏం చేస్తుందంటే, మన ఇండియన్ సిస్టంలో ఒక లూప్ హోల్, కార్పొరేట్ లూప్ హోల్ ఒకటి ఉంది. కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్షియల్ షేర్స్ అంటారు, సిసిపిఎస్, కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్షియల్ షేర్స్. ప్రిఫరెన్షియల్ షేర్స్ కొనేసి తర్వాత ఆటోమేటిక్గా అది ఈక్విటీగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇది ఒక లూప్ హోల్ ఉంది. ఈ లూప్ హోల్ ద్వారా దే స్టార్టెడ్ ఇన్వెస్టింగ్. ఎటువంటి కంపెనీస్, ఇండియన్ ఫేస్ కంపెనీస్ కొన్ని ఉంటాయి. ఈ కంపెనీస్ లైక్ ఏషియా విల్ ఇస్ అ మీడియా హెడ్ సంస్థ, చాలా దాని కింద చాలా మీడియా ఆర్గనైజేషన్ పనిచేస్తాయి. తర్వాత డిజిపబ్ అని వినుంటారు. వీళ్ళందరూ ఎవరికి ఫండ్ చేస్తారు, మీరు చూసుంటారు. ద క్వింట్ అని ఒకటి ఉంటుంది, ద న్యూస్ మినిట్, సైలెంట్గా వస్తాయి. ద వీక్, ఇలా సైలెంట్గా స్నిప్పెట్స్ లాగా చిన్న చిన్న ఆర్టికల్స్ వస్తూనే ఉంటాయి, కంటిన్యూస్గా మీకు వస్తూనే ఉంటాయి. మీరు ఫోన్ ఓపెన్ చేయగానే వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ బేసికల్ ఏంటో, దే గెట్ దేర్ ఫండింగ్ ఇండైరెక్ట్లీ త్రూ ఓఎస్ఎఫ్ అండ్ సొరోస్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫండ్. ఇండైరెక్ట్గా ఇలా లూప్ హోల్స్ ద్వారా తీసుకొస్తారు. వీళ్ళు ఏంటి, యాక్టింగ్ ఎలా చేస్తారంటే, వీళ్ళు ప్రచారం చేసేటప్పుడు కూడా మాకు ప్రజలు ఫండ్ చేయండి అని క్యూఆర్ కోడ్లు చూపిస్తారు. బట్ వాళ్ళకి ఫండింగ్ వేరే ఉంది. ఇదొకటే కాకుండా ఓసీసీఆర్ అని ఒకటి పెట్టాడు, ఓసీసీఎస్ఆర్. ఇదేంటంటే రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇదేంటి, ఇండియాలో ఆపరేట్ అవ్వదు. ఓఎస్ఎఫ్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఇండియాలో బ్లాక్ చేశారు కాబట్టి వేరే ఫండింగ్ రీసెర్చ్ గ్రూప్స్కి ఫండింగ్ పెడుతుంది. సో ఈ మెటీరియల్స్ అంతా వీళ్ళు ఇక్కడ డిసెమినేట్ చేస్తారు కదా గవర్నమెంట్కి వ్యతిరేకంగా. ఈ మెటీరియల్స్ అంతా వీళ్ళు రీసెర్చ్ చేయడానికి వీళ్ళు స్పెండ్ చేయక్కర్లా. ఈ లోకల్ ఆర్గనైజేషన్స్ జస్ట్ వీళ్ళు మాట్లాడితే చాలు, వాళ్ళకి రీసెర్చ్ మెటీరియల్ అంతా ఓసీసీఎస్ఆర్ ఇస్తుంది. ఇఫ్ ఐఎమ్ రైట్ అబౌట్ ది అక్రోనమ్, వాళ్ళే ఇస్తారు. వాళ్ళకంతా ఫండింగ్ ఓఎస్ఎఫ్ బయట. ఇవన్నీ వేరే కంట్రీస్లో జరుగుతుంది. అర్థమైందా మీకు మోడస్ ఆపరండి? ఇప్పుడు చూసారండి, ఈ ప్రచారం జరిగిందంతా చూసారనుకోండి, ఈ ఛానల్స్లోనే ఎక్కువ. ఈ ఛానల్స్ మన అపోజిషన్ పార్టీసు పిచ్చి కొంటలు ఉన్నారు కదా, అసలు ఏంటి జరుగుతుంది బేసిక్గా ఒక అవగాహన లేకుండా ఏదో ఒక పిఆర్ ఒకడు చెప్పాడు, లేదా ఒక స్ట్రాటజిస్ట్ ఒకటి చెప్పేశాడు అని చెప్పేసి ఏదో సమస్యలాగా జంప్ అయిపోయారు. బట్ ఇది మామూలు విషయం కాదు. ఇట్ ఈస్ అ డెడ్లీ అటాక్ ఆన్ ది ఇండియన్ డెమోక్రసీ. సైలెంట్ అటాక్. ఇది కనపడిన ఒక అటాక్. ఏంటి, ముందు ఒక ముసుగు, ముందు కనపడేది ఒకటి, వెనకాల జరిగేది ఇంకోటి, పెద్ద ముసలం. ఎందుకంటే ఇప్పుడు రాసి పెట్టుకోండి, స్టూడెంట్స్ ప్రొటెస్ట్ కదా, జెన్యున్ స్టూడెంట్స్ కోసం వచ్చారని చెప్పారు కదా. స్టూడెంట్స్ కన్నీళ్ళు నిజం, వీళ్ళ కన్నీళ్ళు ముసలి కన్నీళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు నెక్స్ట్ ఫార్మర్స్కి వెళ్తారు. చూడండి, రాసి పెట్టుకోండి. నెక్స్ట్ ఫార్మర్స్ తర్వాత డాక్టర్స్కి వెళ్తారు, ఫార్మాకి వెళ్తారు. ఈ ఫేక్ ఇష్యూస్ పెట్టరు, ముందు ఒరిజినల్ ఇష్యూస్ని పెడతారు.
చెరువులో చేపల్ని పట్టాలంటే ఏం చేస్తారు? గాలం వస్తుంది. గేలం వేస్తారు కదా, ఆ గేలమే వీళ్ళు ఒరిజినల్ వాళ్ళని గేలంగా పెట్టి మొత్తం లాగి మీడియా అటెన్షన్ లాగి ఒక చిన్న విషయం సీరియస్ విషయమే కంపేర్ టు అదర్ ఇష్యూస్. ఇవి చిన్న విషయమే కదా. ఈ చిన్న విషయాన్ని పెద్ద దేశ సమస్యగా తయారు చేసేసి మొత్తం అస్తిత్వాన్ని దెబ్బతీయాలి. అది వీళ్ళకి కావాలి. అస్తిత్వం కూడా ఏంటి? బీజేపీ అస్తిత్వం కాదు, మోడీ అస్తిత్వం ఒకటే కాదు, మన దేశ అస్తిత్వాన్నే దెబ్బతీయాలి. ఎందుకంటే ఈ అమెరికన్ డీప్ స్టేట్, ఈ సొరాస్, వీళ్ళందరూ కలిసి ఎందుకు ఇట్లా ఆపరేట్ చేస్తున్నారంటే ఒకటే రీజన్, మన భారతదేశము, చైనా అండ్ రష్యా జియో పొలిటికల్ సిచ్యువేషన్. మా ముగ్గురం ఏకమవుతున్నాం, ట్రేడ్ విషయంలో ఏకమవుతున్నాము, బ్రిక్స్ వస్తుంది, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ మూవింగ్ అహెడ్. ఇప్పుడు ఇది రాగానే వాళ్ళకి పెట్రోడాలర్ ఆధిపత్యం పోతుంది. అదొకటే కాకుండా చైనా హాజ్ ఆల్రెడీ స్టార్టెడ్, ఇండియా హాజ్ ఆల్రెడీ స్టార్టెడ్ థోరియం ఎక్స్ట్రాక్షన్, థోరియం కన్వర్షన్. మన దేశంలో థోరియం ఆల్టర్నేటివ్ ఫ్యూయల్లో హెవీ ఉంది. మన దేశంలో వరల్డ్స్ లార్జెస్ట్ డిపాజిట్స్ ఉన్నాయి. ఇప్పుడు చైనాలో కూడా రీసెంట్గా కనిపెట్టారు బాగా. ఇప్పుడు వాళ్ళ దేశం ఎట్లా ఉంటుందంటే మొత్తం 100%, 40% హ్యాబిటెడ్ ల్యాండ్, 60% జనాభా ఉండరు. ఇక మొత్తం ఎక్స్ప్లోరేషన్ దొరికింది, థోరియం దొరికింది. ఇప్పుడు నౌ వీఆర్ ఆల్ ఫైండింగ్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్. ఇప్పుడు పెట్రోడాలర్కి అసలు సమస్య, అసలు దానికి ఆధిపత్యము, ఈ పాలిటిక్స్ జరగవు. ఇంకా ఇరాన్ తోటి అయిపోద్ది, ముగిసిపోద్ది దాని మీద డిపెండెన్సీ. ఏదో అది తీసుకుంటారు, ఇవి తీసుకుంటారు, అట్లా ఉంటుంది. ఇప్పుడు కొత్త పట్టుకోవాలి వాళ్ళు. ప్లస్ అదొకటే కాకుండా ఈ బయింగ్ పవర్ ఏకమైపోయిందే. ప్రపంచంలో ప్రపంచ జనాభా మొత్తంలో సగం పైచిలకు జనాభా ఇక్కడే ఉంది కదా. ఎవడు ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసినా, ఎక్కడ ఏం ఉత్పత్తి చేసినా, ఎక్కడ ఏ సర్వీస్ ప్రొవైడ్ చేయాలన్నా కూడా ఇక్కడే చేయాలి. ఇది వాళ్ళకి వణుకు. దీనికి ఏంటి, ఇండియా వచ్చేసి నాన్ అలైన్మెంట్ పాలసీ అని చెప్పేసి, వాళ్ళ ఫారెన్ పాలసీ వాజ్ ఆల్వేస్ న్యూట్రల్గా నడుస్తూ ఉంది. అండ్ దే వర్ ట్రేడింగ్ వెల్ విత్ అమెరికా. ఈ అటు ట్రేడ్ మనం వచ్చేసి టారిఫ్స్ అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళని వన్ సైడ్ చేసేసాము. అది మనం చేసిన తప్పు అని ఒక సైడ్ రియలైజ్ అవుతుంది. దే ట్రైంగ్ టు మేక్ అమెండ్స్. ఇంకో సైడ్ ఏమో దేవ్ గాన్ టూ ఫార్. ఇప్పుడు ఎట్లా మళ్ళీ ఆ నెక్సెస్ ఆ ముగ్గురిని బ్రేక్ చేసేయాలి అని చెప్పి ఇట్లా వస్తున్నారు. ఈ గవర్నమెంట్ని ఎట్టి పరిస్థితుల్లో దించేసి మన దేశాన్ని 4 ముక్కలు చేసేయాలి. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, తర్వాత ఇప్పుడు ఖాళిస్తాన్ ఒకడు $1 million ఫండ్ చేస్తా అని చెప్పాడు. వాడికి ఏం అవసరం దీంట్లో? ఎవ్రీబడి ఈజ్ ఇన్వాల్వ్డ్. దేశ విద్రోహ శక్తులందరూ దాని వెనకాల ఉన్నారు. తర్వాత నార్త్ ఈస్ట్ 7 sisters, వన్నిటిని డివైడ్ చేయాలి. ఎందుకు డివైడ్ చేయాలి? మధ్యలో చికెన్ నెక్ కారిడార్. ఈ చికెన్ నెక్ కారిడార్ ఎట్టి పరిస్థితుల్లో కావాలి. ఎవరికి కావాలి? చైనాకు కావాలి, అమెరికాకు కావాలి. చైనా ఎంత మనతోటి ట్రేడ్లో ఎంత దగ్గరైనా కూడా డ్రాగన్ చైనా ఎప్పుడు దాహం ఎక్కువ, ల్యాండ్ మీద దాహం ఎక్కువ. పక్కన తైవాన్ వదిలిపెట్టదు, పక్కన ఉన్న ఏ కంట్రీని వదిలిపెట్టదు, అందరి మీద పడగెత్తుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకేంటి అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటారు వాళ్ళు, ఇప్పటికీ లడాక్ మాదే అంటారు. ఆల్మోస్ట్ అన్ని హోర్డింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చైనాలోనే ఉంటాయి. షాప్కి సంబంధించిన బోర్డ్స్ కూడా చైనా ఆ లాంగ్వేజ్లోనే ఉంటాయి. ఇప్పుడు లడాక్ మాదే అంటారు, వదిలి హిమాలయస్ ఇటుపక్క కూడా మాదే అంటారు, అన్ని నేపాల్ మాదే అంటారు. టిబెట్ని వాళ్ళే పరిపాలిస్తున్నారు. టిబెట్ వాళ్ళ పాపం వాళ్ళందరూ వచ్చి డలైలామాతో సహా వచ్చి ధర్మశాలలో మనకి ఆశ్రయం పొందాం. మన భారతదేశం చాలామంది టిబెటియన్స్కి ఇట్ ఈస్ ఎ సెకండ్ మదర్ ల్యాండ్. ఎందుకు? వీళ్ళు చేసిన వెదవ పని ఈ చైనీస్ వాళ్ళు ఏంటంటే దే గో బ్యాక్ ఇన్ టు హిస్టరీ. ఒకప్పుడు టిబెట్ని మేము పరిపాలించాం కదా, అందుకే టిబెట్ మాది. ఒకప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో పార్ట్స్ ఆఫ్ దట్ వేర్ అండర్ అవర్ హోల్డ్ కదా, అందుకు మాది. దే డోంట్ రెస్పెక్ట్ బౌండరీస్. అందుకు ఇప్పుడు ఏమైపోయిందంటే తైవాన్ మీద ఇష్యూ. తైవాన్ ఏంటి? తైవాన్ ఇస్ ద యాక్చువల్ ఒరిజినల్ చైనా, ఒరిజినల్ చైనీస్ గవర్నమెంట్. ఈ పిఆర్సి, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏంటంటే ఇట్ ఈస్ ఏమంటారు, కూప్ అంటారు. కూప్ చేసి ఈ లెజిటిమేట్ గవర్నమెంట్ని పక్కన దోసి వీళ్ళు పవర్కి వచ్చారు. అది ఇన్ని సంవత్సరాలుగా సాగుతుంది. ఆ పక్కన పెట్టిన గవర్నమెంట్ దే వెంట్ ఇన్ టు తైవాన్.
అర్థమైందా మీకు? తర్వాత చాలా మారినాయి అన్ని, కానీ ఒరిజినల్ హిస్టరీ వెళ్తే అది తైవాన్కి వాళ్ళకి అస్సలు అంటదు. ఇప్పుడు అమెరికా ఏంటి, అమెరికా ఇన్నాళ్ళు సపోర్ట్ చేస్తాం తైవాన్ని, అందుకే చైనా ఏం చేస్తుంది అపోజ్. ఇప్పుడు తైవాన్ విషయంలో కాంప్రమైజ్ అయిపోయింది. ఏంటి, దే వాంట్ చైనా టు కాంప్రమైజ్ ఆన్ ద రష్యా యుక్రెయిన్ వార్ అండ్ దే వాంట్ చైనా ఆల్సో టు కాంప్రమైజ్ ఆన్ ద ఇరాన్ ఇష్యూ. ఎక్కువ ఓవర్గా వాళ్ళకి శాటిలైట్ సపోర్టు, ఈ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అంతా కొంచెం తగ్గించమని, కొంచెం వాట్ ఎవర్ ఏం మొత్తానికి ఏం జరిగిందో దట్ ఈస్ అరేంజ్మెంట్ దేర్. తైవాన్ విషయం, తైవాన్కి సపోర్ట్ ఇప్పుడు ఎవరు? ఇండియా. దట్ చైనా కెనాట్ రిలీజ్. ఇండియా వాజ్ ప్లేయింగ్ ఎ గేమ్ విత్ క్వాడ్. క్వాడ్ ఉంది కదా, ఈ క్వాడ్ ద్వారా దే వర్ ప్లేయింగ్ ఎ గేమ్. ఇప్పుడు ఈ క్వాడ్ వచ్చినప్పుడు యూఎస్ వచ్చేస్తుంది. యూఎస్ ఇండియా దే కౌంటర్ చైనా. జపాన్ ఉంటుంది అక్కడ, దే కౌంటర్. ఇప్పుడు ఏంటి, చైనా ఈజ్ ఏలినేటెడ్ ఇండియా ఈ విషయంలో. తైవాన్ నువ్వు సపోర్ట్ చేస్తావా లేదా? నువ్వు సపోర్ట్ చేస్తా, ఐ విల్ డూ దట్. సో ఆల్ దీస్ ఫోర్సెస్ పుట్ టుగెదర్ దే హవ్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వన్ గ్రూప్ అంతే. ఈ సొరోస్ వీళ్ళందరూ డీప్ స్టేట్ హ్యాస్ మాస్టర్ మైండెడ్ దిస్. ఇది ఇంతటితో ఆగదు. అదే చెప్తున్నాను, ఈ దేశాన్ని ముక్కలు చేసే వరకు వాళ్ళకి నిద్రపోరు. దానికి ఫస్ట్ అడ్డు ఎవరంటే ఈ బీజేపీ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఫస్ట్ అడ్డు. ఈ సొరోస్ ఒక ఏజెంట్ తోటి నడిచిన వ్యక్తి రాహుల్ గాంధీ, అతను ప్రధానమంత్రి అవుతే దేశం ఖచ్చితంగా ముక్కలైపోతుంది. నెక్స్ట్ తనే అంటున్నారు కదా. రావు మొన్నటి వరకు ఏదో సమ్ ఇన్కంబెన్సీ ఉందను. ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి ఇంత దారుణం జరిగేది, దేశ అస్తిత్వానికే ముప్పు తీసుకొచ్చే చర్యలు చేసేటప్పుడు, కంట్రీ డివైడ్ అయిపోయినా పర్వాలేదు, నేను పవర్ కావాలి అని ఒక వ్యక్తి నుంచునేటప్పుడు ఇటువంటి వాళ్ళని కాక్రోచ్ జనతా పార్టీల లాంటి వాళ్ళతోటి చేతులు కలిపే వ్యక్తి మన ప్రధానమంత్రి అవటం చాలా డేంజరస్ మన దేశానికి. ఇట్ ఈస్ నాట్ ఎ హెల్దీ సైన్. ఖచ్చితంగా నేను ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఐఎమ్ నాట్ ప్రాపగేటింగ్ ఎనీథింగ్, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఖచ్చితంగా. ఎందుకంటే వాట్ యు సీ ఇస్ వాట్ యు బిలీవ్ కదా. అటు దేశ విద్రోహులు ఈజ్ అన్ అపోజిషన్ లీడర్. అపోజిషన్ లీడరు ఈ మాత్రం తెలీదా? ఈ మాత్రం అర్థం కాదా? బేసికలీ కాంట్ యూ డెసిఫర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ ద స్క్రీన్స్? ఇవన్నీ ఈ శక్తులు ఉన్నారు, ఇవి రిపోర్ట్స్ లేవా మీ దగ్గర? అంటే మీరు కూడా సామాన్యుడు, ఏదో మామూలు కామన్ మ్యాన్ లాగా ఏమీ తెలియదు. స్టూడెంట్స్తో పాటు కొంతమంది వచ్చారు, తెలియక వచ్చారు, వాళ్ళలాగా మీరు కూడానా? అన్నీ తెలిసే అక్కడ వెళ్ళారు కదా, బికాజ్ యూఆర్ సిట్టింగ్ విత్ షెట్టి. ఓఎస్ఎఫ్, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, జార్జ్ సోరోస్ వాళ్ళ ఫౌండేషన్కి వైస్ ప్రెసిడెంట్ తోటి మీరు నుంచున్నారు. సో ఇట్స్ వెరీ క్లియర్. సో యూఆర్ వర్కింగ్ విత్ పీపుల్ who want to divide our country. కానీ ఇంత హ్యూజ్ సపోర్ట్ వాళ్ళకి వచ్చింది కదా ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి అని కావచ్చు. చాలామంది సో మెనీ పీపుల్ ఆర్ లైక్, ఎంతమంది అంటే చాలామంది మేము ఈ యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా శాంతియుతంగా చేశారు. ఎక్కడ కూడా వాళ్ళ ఆశను వదులుకోలేదు, చాలా ఆశాభావంతో ముందుకెళ్ళిండ్రు. సో ఇట్లానే ఉండాలి పిల్లలు అంటే, ఇలానే ఉండాలి. ఎక్కడ కూడా వాళ్ళ ఉడుకు రక్తాన్ని ఎక్కడ ప్రదర్శించలేదు, చాలా శాంతియుతంగా వెళ్ళిండ్రు. సో రేపు మా పిల్లల్ని కూడా మేము ఇట్లా పెంచాలనుకోని చాలామంది సెలబ్రిటీస్ పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. కరెక్టే. ఆ 300 రియల్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు నిజంగా శాంతియుతంగా ఉన్నారు. దే వర్ రియలీ క్రయింగ్, రియలీ ఆస్కింగ్ ద గవర్నమెంట్. అందుకనే గవర్నమెంట్ ఏ ఒక చర్య లేకుండా ఈ స్టూడెంట్స్ని మనం కాపాడాలి. ఎందుకంటే దే ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రాంగ్ పీపుల్. ఇప్పుడు ఎవడైనా ఒక టెర్రరిస్ట్ ఇంటిని దొంగతనం చేయడానికి వచ్చాడు, వాడిని పట్టేసుకున్నారు, చుట్టుముట్టినప్పుడు ఏం చేస్తారు, పక్కన ఉన్న పాపని పట్టేసుకుని పీక మీద కత్తి పెడతాడు కదా, అదే జరిగింది ఇది. లిటరలీ దే యూజ్ దెమ్ యాజ్ హ్యూమన్ షీల్డ్స్. ఎవరిని? పిల్లల్ని. కానీ ఆ పిల్లల్ని అభినందించింది గవర్నమెంట్ లిటరలీ. ఎందుకంటే వాళ్ళ కోసమే రిజైన్ చేశాడు ధర్మేంద్ర ప్రధాన్. ఆయన వాళ్ళ కోసమే రిజైన్ చేశాడు. వీళ్ళ సీజేపీ కోసం కాదు. సీజేపీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీని అందరికీ తెలుసు. ఈజ్ రిజైన్డ్ ఓన్లీ ఫర్ దోస్ స్టూడెంట్స్ హూ రియలీ కేమ్ దేర్, హూ రియలీ ప్రొటెస్టెడ్. అండ్ దేశవ్యాప్తంగా ఈ ఒక ఇది చూసి ఈ చెడులో కూడా మంచి ఏం జరిగిందంటే స్టూడెంట్స్ ఏకమయ్యారు ఫర్ అ గుడ్ కాజ్. బికాజ్ ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఉన్న అవకతవకలు అన్నది నిజం.
అందుకనే ఏకమయ్యారు. ఆ ఏకమైన దానికి గవర్నమెంట్ కూడా స్పందించింది వెంటనే. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టడం కానీ, ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలు అందరినీ ఫైర్ చేశారు దెబ్బకి. మొత్తం ఎంక్వైరీ పెట్టారు, మొత్తం ఆఫీసర్స్ తీసేశారు, మినిస్టర్ రిజైన్ చేశాడు, ఇంకా కొత్త కొత్త ప్రక్షాళన చేస్తున్నారు దాంట్లో. దే డన్ దట్. ఇప్పుడు లెటస్ కమ్ టు కాక్రోచ్ జనతా పార్టీ. ఇదే విషయంలో ఇప్పుడు పేపర్ లీక్ విషయంలో పెద్ద ఆందోళన చేశారు, మేమే కాక్రోచ్ జనతా పార్టీ చేశామని అందరూ అనుకుంటున్నారు కదా. వాళ్ళ దొంగ బుద్ధి ఒకటి చెప్తా. ఈ ఆమ్ ఆద్మీ పార్టీని చెప్పడానికి డైరెక్ట్ ప్రూఫ్ నేను చెప్తా. పంజాబ్లో ఎవరు గవర్నమెంట్ ఉంది? ఆమ్ ఆద్మీ పార్టీ. పంజాబ్లో 6 పేపర్ లీకులు జరిగినాయి. ఇట్స్ కాల్డ్ ద 6P స్కామ్. 6P స్కామ్ ఏంటి? తహసీల్దార్ పేపర్స్, తహసీల్దార్ ఎగ్జామ్స్ ఉంటారు కదా, అది లీక్ అయింది. తర్వాత ఫార్మసీ ఎగ్జామ్ అది లీక్ అయింది. 12th స్టాండర్డ్ బోర్డ్ ఎగ్జామ్స్ ఇంగ్లీష్ పేపర్ అది లీక్ అయింది. దానికి 2.5 లక్షల స్టూడెంట్స్ మళ్ళీ రీటెస్ట్ రాశారు. తర్వాత బి గ్రూప్, గ్రూప్ బి ఎగ్జామ్స్ ఇది లీక్ అయిపోయింది. తర్వాత అగ్రికల్చర్ సంబంధించిన ఎగ్జామ్స్ ఇది కూడా లీక్ అయింది. మొత్తం ఇన్ని పేపర్ లీక్స్ పంజాబ్ గవర్నమెంట్లో వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు జరిగిన లీక్స్ ఇవన్నీ కదా. ఇప్పుడు పేపర్ లీక్ మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఐ ఛాలెంజ్ కాక్రోచ్ జనతా పార్టీ, మీరు ఎందుకు పంజాబ్లో వెళ్ళి ప్రొటెస్ట్ చేయరు? సింపుల్ క్వశ్చన్. మీరు నిజంగా స్టూడెంట్స్ తరపున నిలబడిన వాళ్ళంటే మీరు ఈక్వల్గా అన్ని చోట్ల చేయాలి కదా. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పటికి 12 సంవత్సరాలలో అనేక, అంటే ఇప్పుడు జరిగిన విధంగా ఈ ప్రభుత్వ హయాంలోనే ఇన్ని పేపర్ లీక్స్ జరిగినాయి. సో చూసి సో మేము ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు చెప్తే నిజం అయిపోతుందా? జరిగింది, పేపర్ లీక్స్ అయినాయి కాదండి. అందుకనే కదా గవర్నమెంట్ ఇప్పుడు యాక్షన్ తీసుకుంది. ఒక క్యాబినెట్ మినిస్టరే రిజైన్ చేశాడు కదా. They owned up their mistake. తీసుకోలేదు కదా, రెసిగ్నేషన్ తీసుకోలేదు. అందుకని స్టూడెంట్స్ ప్రొటెస్ట్ వాజ్ జెన్యున్ కాదంట్లా. వీళ్ళ ఇంటెన్షన్ చెప్తున్నా, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్లస్ వాళ్ళ వెనకాల ఉన్న ఫోర్సెస్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తరపున నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆ పేపర్ లీక్స్ అయింది అన్నారు. మళ్ళీ స్టేట్లో జరిగింది, వాళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీ రూల్ స్టేట్లో ఎందుకు అసలు లేవనెత్తట్లేదు? కర్ణాటక మీద లేవనెత్తారు. కర్ణాటక గవర్నమెంట్లో పేపర్ లీక్స్ అయినాయి, ఇప్పుడు రీసెంట్గా అయినవే ఇన్ని అయినాయి. అక్కడ 1, 2, ఇక్కడ 2, 3, 4 ఆమ్ ఆద్మీ పార్టీ రూల్ స్టేట్. పంజాబ్లో అయితే 6 పేపర్ లీక్స్, కీలకమైన ఎగ్జామ్స్ పేపర్ లీక్స్. రైట్. అంటే ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే ఫారెన్ నుంచి వెళ్ళి ఇలాంటి ఫండ్స్ ఇవన్నీ వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా. సో అధికారం వీళ్ళ చేతిలో, చెప్తున్నాను కదా నేను, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సో అలాంటి వల్ల సో మనీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరికి ట్రాన్సాక్షన్ అవుతుంది ఏంటి అనేది మనకి ఈజీ తెలుస్తుంది. ఎందుకు వీళ్ళు బయటపెట్టలేకపోతున్నారు? ఎందుకు బయటపెట్టలేదు? ఇప్పుడు ముందుంది ముసల పండగ, మేము ఊరిని వదిలిపెట్టేది లేదు. యూ థింక్ ద గవర్నమెంట్ ఇస్ గోయింగ్ టు లీవ్ దెమ్? అంటే చాలా రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నారు. లేదు, ఇప్పుడు జరిగింది ఒకటి చెప్తాను చూడండి. మోడీ గవర్నమెంట్ చాలా చాకచక్యంగా, చాలా పర్ఫెక్ట్గా తీసుకుంది డెసిషన్. ఇప్పుడు ఏం చేశారంటే, ప్రొటెస్ట్ జరుగుతోంది. ప్రొటెస్ట్ నుంచి ఫస్ట్ ఏం చేశారు, ది ఐడెంటిఫైడ్ ద ప్రాబ్లం. వీళ్ళందరూ విద్రోహ శక్తులు ఒక చోట కూడారు. ఏంటి, బెయిల్ మీద నుంచి తెచ్చారు కొంతమందిని ఈ ప్రొటెస్ట్ కోసం. దేవర్ అవుట్ ఆన్ బెయిల్. క్రిమినల్స్, లిటరలీ ఫేస్ ఐడెంటిఫికేషన్ జరుగుతుంది కదా. క్రిమినల్స్ వీళ్ళందరిని పెట్టి 2 షీల్డ్స్, ఒకటి సోనం వాంగ్చుక్, ఇంకోటి ఈ స్టూడెంట్స్, ఒరిజినల్ స్టూడెంట్స్ దాంట్లో మిక్స్ ఈ JNU స్టూడెంట్స్. మొత్తం ఏంటంటే వాళ్ళకి దేనికోసం ప్రొటెస్ట్ చేస్తున్నామని సగం మంది తెలియదు. స్టూడెంట్ ప్రొటెస్ట్ అంతే. ఎగ్జామ్ దీనికోసం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడాలి అందుకోసం అంతే. నీట్ కోసం 22 లక్షల మంది విద్యార్థులు రాసిన ఎగ్జామ్ అది. అందులో ఇంతమంది చనిపోవడం జరిగింది. ఎంతమంది? 17 మంది చనిపోవడం జరిగింది. 17 మంది నీట్ ఎగ్జామ్ కోసం చనిపోయారా? ఆ ఎగ్జామ్ వల్లనే కదా. ఎగ్జామ్ వల్లనే కదా. ఎగ్జామ్ అది ఒక పేపర్ లీక్ వల్ల వాళ్ళ భవిష్యత్తు, పేపర్ లీక్ వల్ల అందరు సూసైడ్ చేసుకుని చనిపోయారా? కాదు, వివిధ రీజన్స్, ఇది కూడా కారణం, వివిధ రీజన్స్ తోటి అయింది. కానీ దానికోసం ఇప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ పశ్చాత్తాపడుతుంది. దే డెఫినెట్లీ టేకింగ్ యాక్షన్. ఇప్పుడు ఇంత పెద్ద పేపర్ లీక్ అనేది ఫస్ట్ టైం కాదు. ఇట్స్ బీన్ హ్యాపెనింగ్ త్రూ ఆల్ 75 ఇయర్స్గా జరుగుతూనే ఉంది. 70 ఇయర్స్గా జరుగుతూనే ఉంది. One thing you have to appreciate the government, they have come forward and owned up their mistake.
స్వయాన ఆ మినిస్టర్ రిజైన్ చేయడానికి ముందు కూడా వచ్చి మిస్టేక్ జరిగింది వాస్తవమే, విల్ టేక్ అమెండ్స్. కానీ వీళ్ళేమన్నారు, కాదు మీరు అమెండ్స్ పోయినసారి కూడా జరిగింది, ఈసారి జరిగింది, మీరు దానికి కూడా ఈ రిజైన్డ్ కదా, అండ్ ద టేకింగ్ యాక్షన్ కదా. దట్స్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. వెన్ వీ కమ్ టు దీస్ పీపుల్, వీళ్ళు ఎంత హిపోక్రటిక్గా ఉన్నారు. వీళ్ళని సపోర్ట్ ఎందుకు చేస్తారు? కాక్రోచ్ జనతా పార్టీని సపోర్ట్ చేస్తారు ఎందుకు? కాక్రోచ్ జనతా పార్టీ ఈజ్ ఫేక్. కాక్రోచ్ జనతా పార్టీ హ్యాస్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. వాళ్ళు వెనకాల ఉన్నది, వాళ్ళు వచ్చింది ఇక్కడ మొత్తం యూఎస్ నుంచి వచ్చారు. ఒరిజినల్ ఇక్కడే పెట్టాలంటే పెట్టేయచ్చు కదా, మరి ఇక్కడ నుంచే ప్రారంభించవచ్చు కదా. ఇఫ్ ఇట్స్ రియల్లీ పీపుల్స్ మూమెంట్, యు ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ దీస్ మూమెంట్స్ యూజింగ్ ఒరిజినల్ ఇష్యూస్. ఇప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్ని మీరు ప్రశ్నిస్తున్నారు, నో ప్రాబ్లం. మీరు ఒక కర్ణాటక గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నారు, నో ప్రాబ్లం. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ఉంది, ఇక్కడ ఎక్స్పోజ్ అవుతుంది. ఎవరు ఎక్స్పోజ్ అవుతున్నారు? ఆమ్ ఆద్మీ పార్టీ. చూడండి, మీరు బీజేపీని ప్రశ్నిస్తారు, కాంగ్రెస్ని ప్రశ్నిస్తారు, ఇంకా వేరే స్టేట్స్ కూడా వెళ్తారు. వేరే స్టేట్స్ ఇప్పుడే జాగ్రత్త పడిపోతున్నాయి వీళ్ళు రాకూడదని. కాక్రోచ్ జనతా పార్టీ సపోర్ట్గా కూడా మాట్లాడుతున్నాయి కొన్ని గవర్నమెంట్స్, రూలింగ్ పార్టీస్ కూడా చెప్తున్నా. అక్కడికి వెళ్తారు. మీరు వెళ్ళని స్టేట్ ఏంటి? ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్. పంజాబ్కి వెళ్ళరు. పంజాబ్లో ఇన్ని లీక్స్ జరిగినాయి. మరి దీన్ని వై ఆర్ యూ నాట్ హైలైటింగ్? వై ఆర్ యూ నాట్ అడ్రస్సింగ్ దోస్? దాని గురించి ఎందుకు దానికి ముందు జంతర్ మంతర్ లాగా మీరు వెళ్ళి పంజాబ్లో ఎందుకు, అమృత్సర్లో మీరు ఎందుకు దాని గురించి ధర్నా ఎందుకు చేయరు? మీరు ఎందుకు పంజాబ్లో ఎందుకు మీరు ధర్నా చేయరు? వాళ్ళు చెప్పారు కదా, నీట్ అనేది కేంద్రం నుంచి నీట్ కాదు. వాట్ ఈస్ నీట్? పేపర్ లీక్ ఇష్యూ. నీట్ ఇష్యూ స్టెమ్స్ ఫ్రమ్ పేపర్ లీక్. ఇప్పుడు పేపర్ లీకు, సో నీట్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది, అది పేపర్ లీక్ అయింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ పేపర్ లీక్ మీద మాత్రం మేము ప్రొటెస్ట్ చేస్తాం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పేపర్ లీక్ నీట్లో దాని ఎగ్జామ్స్ రాసే వాళ్ళు మాత్రమే స్టూడెంట్స్ కదా, అందుకని మేము ప్రొటెస్ట్ చేస్తాం. కానీ పంజాబ్లో జరిగే అదే స్టూడెంట్స్కి పేపర్ లీక్లు వచ్చేసి పేపర్ లీకులు కావు. ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్స్ కాదు, ఎందుకంటే వాళ్ళకైనా పెద్ద ప్రాబ్లం కదా. దట్స్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్, బికాజ్ అది సెట్ అయిపోతుంది. ఇక్కడే ఎక్స్పోజ్ అయిపోతున్నారు. కర్ణాటకకి వెళ్ళి మళ్ళీ అడుగుతారు. సెంట్రల్ స్టేట్ అనుకుంటే మళ్ళీ కర్ణాటక స్టేట్లో కూడా వెళ్ళిపోయి అడుగుతారు, ఎందుకంటే అక్కడ రూలింగ్ కాంగ్రెస్. ఇక్కడ క్లియర్గా అర్థమైపోట్లా, కాంగ్రెస్ని బీజేపీని పక్కన తీసేస్తే మిగిలింది ఎవరు? దొంగ ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీయే కదా, క్లియర్గా తెలిసిపోతుంది కదా. ఇంకా ఇంత ఓపెన్గా తెలిసిన తర్వాత కూడా వై ఈజ్ అవర్ అపోజిషన్, వై ఆర్ సమ్ పీపుల్ ఈవెన్ సపోర్టింగ్ దిస్ కాక్రోచ్ జనతా పార్టీ? యూ ఫైట్, మీరు ఫైట్ చేయండి. మీరు కావాలంటే ఆర్గ్యుమెంట్స్ చేయండి, మీరు కావాలంటే ప్రశ్నించండి. దేశంలో ప్రతి గవర్నమెంట్, ప్రతి పౌరుడు ప్రతి విషయం మీద స్పందించాలి, ప్రశ్నించాలి. ప్రజల హక్కు అది, ప్రజాస్వామ్యం అది. కానీ దేశ అస్తిత్వానికి భంగం కలిగించే విద్రోహ శక్తులు చొరబడినప్పుడు వాళ్ళతో చేతులు కలపద్దు ప్రశ్నించడానికి. మీ హక్కుని దుర్వినియోగం చేసుకోవద్దు. వాళ్ళతో చేతులు గడిపి అడుగుతారా? ఏంటి గవర్నమెంట్ మీద మీరు యుద్ధం చేస్తున్నారా, ప్రశ్న అడుగుతున్నారా? గవర్నమెంట్ మీద యుద్ధం కింద పరిగణలో వస్తుంది వెన్ యూ జాయింట్ ఫోర్సెస్ విత్ దోస్ పీపుల్. మీరు చేసిన ప్రొటెస్ట్, ఇన్నోసెంట్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు నిజంగా ప్రొటెస్ట్ చేసిన వాళ్ళని కూడా ఎట్లా ప్రొజెక్ట్ అయింది వాళ్ళతో పాటు వెనకాల పెట్టుకొని మొత్తం పాకిస్తాన్ నుంచి సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రాపగేట్ చేసినాయి. అంటే ఇండైరెక్ట్లీ కనెక్షన్ ఉన్నట్టే కదా, అట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. బట్ అట్లా తీసుకోరు. గవర్నమెంట్ విల్ నాట్ యాక్ట్ సో సివియర్ ఆన్ స్టూడెంట్స్ ఆర్ ఎనీథింగ్. దే నో, దే విల్ డ్రా NIA విల్ డ్రా డిస్టింక్షన్. ఎవరు ఇన్నోసెంట్ కాదు, తెలిసి పాల్పడిన వాళ్ళు, ఈ ఫండింగ్ ఏ రూట్లో వచ్చింది, ఎవరికి వచ్చింది, మొత్తం క్లారిటీ. ఇప్పుడు మొత్తం ఇంత డీటెయిల్గా చెప్పాను నేను, విత్ ప్రూఫ్స్ చెప్పాను, పేర్లతో సహా చెప్పాను, ఏ మీడియా ఛానల్స్, ఏ మీడియా ఆర్గనైజేషన్స్ అని కూడా చెప్పాను. మొత్తం రీసెర్చ్ చేయండి, క్రిస్టల్ క్లియర్ ఇది. CJP ఈజ్ నాట్ హియర్ టు స్టే. CJP ఈజ్ హియర్ టు డిస్రప్ట్ అవర్ కంట్రీ. మన దేశాన్ని 4 ముక్కలు, 2 ముక్కలు కాదు 4 ముక్కలు చేయటానికి కాచుకొని కూర్చున్నారు. దే వాంట్ సౌత్ ఇండియా సెపరేట్ బికాస్ thorium deposits are very high in South India.
దే వాంట్ సౌత్ ఇండియా యురేనియం కూడా సౌత్ ఇండియాలో దొరుకుతుంది, ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుంది. ఓకే, దెన్ దే వాంట్ నార్త్ సెపరేట్, దే వాంట్ ఖాళిస్తాన్ సెపరేట్, వెస్ట్, ఇటు సైడ్ ఏమో నార్త్ ఈస్ట్ సెపరేట్ దేశాలు. ఈ 4 దేశాలు అయిపోతే ఇప్పుడు మొత్తం మళ్ళీ అమెరికా కంట్రోల్ చేస్తుంది. దే విల్ కంట్రోల్ ద న్యూ వరల్డ్ ఆర్డర్ అగైన్. ఇప్పుడు యునైటెడ్గా ఉంటే ఏంటి, వాళ్ళ అస్తిత్వానికే భంగం. ఇప్పుడు కలిసిపోతాయి కదా ఈ 3 కంట్రీలు. దట్ ఈస్ యాక్చువల్ వార్, దట్ ఈస్ యాక్చువల్ ఫైట్ గోయింగ్ ఆన్. ఇప్పుడు ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గురించి మాట్లాడారు. ఆయన ఒక స్కేప్ గోట్ చేశారు, ఆయన వచ్చేసి రిజైన్ చేశాడు, అందుకు గెలిచాం. ఆయన ఎంత ఒక గొప్ప లీడర్ తెలుసా? ఒక విషయం చెప్తాను. కేంద్రీయ విద్యాలయ సీట్స్ ఉన్నాయి కదా, ఇంతకుముందు ప్రతి ఎంపీకి 5 సీట్లు ఫ్రీ, వాళ్ళ కోటా. ప్రతి ఒక్క క్యాబినెట్ మినిస్టర్కి 1000 సీట్లు కదా. స్వచ్ఛందంగా ఆయన మినిస్టర్ అయిన తర్వాత స్వచ్ఛందంగా నా కోటా నేను వదిలేసుకుంటున్నాను, ప్రతి మినిస్టర్ కోటా వదిలేసుకోవాలి, ప్రతి ఎంపీ కోటా వదిలేసుకోవాలి, నో కోటా సిస్టమ్, ఓన్లీ ఆన్ మెరిట్ ఇన్ కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చిన వ్యక్తి ఆయనే. ఆయన ఇప్పుడు హెచ్ఆర్డీ మినిస్టరు, ఇంతకుముందు పెట్రోలియం మినిస్టర్. ఎన్ని ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చాడు తెలుసా? ఇదేంటంటే ఈ పేపర్ లీక్ అనేది జరిగింది. ఇదేంటంటే హెచ్ఆర్డీ ఈజ్ అ హ్యూజ్ మినిస్ట్రీ. అఫ్ కోర్స్ ఈజ్ రెస్పాన్సిబుల్, అఫ్ కోర్స్ ఈజ్ అకౌంటబుల్, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్స్ అ హ్యూజ్ కంట్రీ వేర్ ఈ ఒక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లాంటి సంస్థ ఒక హెచ్ఆర్డీలో ఇట్ ఇస్ స్మాల్ స్పెక్. హెచ్ఆర్డీ హ్యాస్ వేరియస్ థింగ్స్ టు లుక్ ఇన్ టు. ఇది ఇంపార్టెంట్ కాదని కాదు, ఇంపార్టెంటే, బట్ దాంట్లో అవకతవకలు జరిగినాయి. బ్యూరోక్రసీలో జరిగింది మొత్తానికి. అసలు మొత్తం అంత ఇన్ని ఎగ్జామ్స్ దేశవ్యాప్తంగా జరిగే ఎగ్జామ్స్కి ఈ అంత లిమిటెడ్ క్రూ ఏంటి, 90 ఆ క్రూ నంబర్స్ వింటేనే అసలు లిటిల్ నవ్వు వస్తుంది. ఏంటి అది కూడా ఏంటి, థర్డ్ పార్టీ అపాయింట్మెంట్స్, మొత్తం కాంట్రాక్టెడ్. దిస్ ఇస్ ద ప్రాబ్లం. అందుకని మొత్తం ఇమీడియట్గా ఇప్పుడు దాని నుంచి అది కరెక్ట్ చేయాలంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షుడ్ బి కరెక్టెడ్. డెసిషన్ తీసుకున్నారు అండ్ దే డూయింగ్ ఇట్. కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తుంది కదా. ఇంకా అది ప్రొటెస్ట్ దేనికన్నా? దట్స్ మై క్వశ్చన్, వాట్ ఆర్ యూ ప్రొటెస్టింగ్ ఫర్? అంటే ఇప్పటికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి, చేయడానికి. ఇప్పుడు నెక్స్ట్ అమిత్ షా గారు కూడా దీని మీద తీసుకోవాలి. అండ్ ఏదైతే స్టూడెంట్స్ మీద ఈ దాడి జరిగిందో, ఈ దాడికి బాధ్యత స్టూడెంట్స్ మీద దాడి జరగటం అంటే, ఇప్పుడు స్టూడెంట్స్ మీద జరగలేదు అంటలేదు, కానీ బట్ అక్కడ పోలీస్ ఆఫీసర్స్ మీద ఘర్షణ జరిగే ఎవిడెన్స్ ఉంది కదా. పోలీస్ ఆఫీసర్స్ని ఫస్ట్ అటాక్ చేశారు, వాళ్ళు రాళ్ళు రువ్వారు, ఇటు వీళ్ళు రాళ్ళు రువ్వారు. అంటే ఇప్పుడు ఈ రెండింటి మీద ఇద్దరి మీద కేసులు అయ్యాలా ఏంటంటారు? ఇప్పుడు రాళ్ళు రువ్వటం కాదు. ఇప్పుడు ఫస్ట్ జంతర్ మంతర్లో పీస్ఫుల్గా ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది. ఎప్పుడు ఈ ఘర్షణ స్టార్ట్ అయిందంటే చలో పార్లమెంట్ అని 20వ తేదీ జూలై 20 ఇది స్టార్టెడ్ ఇట్. చలో పార్లమెంట్ వెళ్ళినప్పుడు పార్లమెంట్ హ్యాస్ సమ్ ప్రోటోకాల్స్. మొత్తం సిఆర్పిఓ అందరూ ఉంటారు. ద ఎంటైర్ పర్సన్ విల్ బి ప్రొటెక్టింగ్ ది పార్లమెంట్. ఆ సెన్సిటివ్ ఏరియాస్ అది. అక్కడికి వెళ్ళిపోయి బ్యారికేడ్స్ మీద చెయ్యొద్దు అన్నారు. కాదు చెయ్యేస్తా దూకుతా అంటే అఫ్ కోర్స్ దే హ్యావ్ టు ప్రొటెక్ట్, దే హ్యావ్ టు. అక్కడ కొంచెం లాఠీ చార్జ్ అంటే మెల్లగానే చేశారు, గట్టిగా అక్కడ ఈ స్టార్టింగ్ వెళ్ళంగానే కొట్టి కాదు చేసిన తర్వాత దీంట్లో ఉన్న ఈ గూండాజు, దీంట్లో ఉన్న వెనకాల ఉన్న వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ చొరబడి కార్లు పడేయటాలు, ఇది పడేయటాలు, కొట్టటాలు అన్నీ పోలీసు మీద దాడి చేశారు. ఇంకా పోలీసులు ఊరుకోలేదు, పోలీసు రివర్స్ దాడి చేశారు. దాంట్లో వాళ్ళేంటి స్టూడెంట్స్ని హ్యూమన్ షీల్డ్స్గా వాడుకున్నారు. కానీ దాంట్లో పోలీస్ ఆఫీసర్ ఒక అతను చచ్చిపోయారు. దాని గురించి మాట్లాడరా? పోలీసులు మనుషులు కాదా? పోలీసు మనుషులు కాదా? స్టూడెంట్స్ దెబ్బలు తగిలినాయి కాదంటలేదు, పోలీసులకి దెబ్బలు తగిలినాయి. వీడు ఎంత ఎమోషనల్గా చెప్పినా కూడా ఎవిడెన్స్ అనేది క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఏంటి, ఫస్ట్ వీళ్ళు వెళ్ళటము, బ్యారికేడ్స్ మీద చేతులు వేయటం, దాని తర్వాత వీళ్ళు భయపెట్టడం, ఫస్ట్ పోలీసు వాళ్ళని కొట్టటము, ఈ వెనకాల నుంచి వచ్చిన దొండగలు అని క్లియర్గా ఎవిడెన్స్ ఉంది కదా, ఫుటేజ్తో సహా ఉంది కదా. కాదు స్టూడెంట్స్ని వాళ్ళు ఫస్ట్ కొట్టారన్నదానికి ఫుటేజ్ ఉందా? లేదు. మీరు మొత్తం కట్ చేసిన ఫుటేజ్, టోటల్ ఫుటేజ్ ఎవిడెన్స్ సహా చెప్తున్నారు కదా. మీరు ఎవిడెన్స్ని నమ్ముతారా, ఎమోషన్ నమ్ముతారా? ఖచ్చితంగా లీగల్ వైజ్ వెళ్తే ఎవిడెన్సే కదా. ఎనీథింగ్ ఎవిడెన్స్ ఇస్ వెరీ క్లియర్. ఫస్ట్ వీళ్ళు వెళ్ళి రెచ్చగొట్టారు, కొట్టారు.
వాళ్ళు ఒకటి భయపెడుతున్నారు, కొడితే వాళ్ళు డెఫినెట్గా దే హ్యావ్ టు ప్రొటెక్ట్ ది కంట్రీ, ప్రొటెక్ట్ ద పార్లమెంటు. అదే మీరు వెళ్ళండి కొంచెం లాఠీచార్జ్ చేశారు. ప్లస్ ఏం ఫుల్ ఫోర్స్గా ఏదో మొత్తం ఏదో టెర్రరిస్టుల మీద కొట్టినట్టు కొట్టలేదు. వాటర్ కూడా చాలా లెస్ ఫోర్స్ తోటి కొట్టారు. అందుకు చూడండి స్టూడెంట్స్ కూడా స్నానం చేస్తారు దాంట్లో లిటరలీ. ఐఎమ్ టెల్లింగ్ పెల్లెట్స్, టియర్ గ్యాస్ కూడా లిమిటెడ్గానే ప్రయోగించారు. పెద్ద దీన్ని హైలైట్ చేసింది నాకు చెప్పాను చూడండి, ఈకో సిస్టము హైలైట్ చేసేసి హైప్ చేసేసి ఏదో అయిపోయింది, స్టూడెంట్ నాశనం చేసేస్తున్నారు, వాళ్ళ కలలను చేసేస్తున్నారు, ఇది దారుణమైన గవర్నమెంటు అన్న ఒక ఇది సృష్టించడానికి చేశారు. దే వాంటెడ్ టు ఇప్పుడు చూడండి ఆ హైపులు లేవు. ఎందుకంటే ఇదంతా పటాపంచలు చేసేసింది బీజేపీ. రెండోది ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ బిల్లు మీద అస్సలు వీళ్ళు గొడవ. గవర్నమెంట్ ఎఫ్సిఆర్ఏ బిల్ టేబుల్ చేసింది. అప్పుడు ఎఫ్సిఆర్ఏ బిల్ ఏంటి, ఇంకా ట్రాన్స్పరెన్సీ, దేనికోసం మీరు ఖర్చు చేస్తున్నారు, అక్కడ నుంచి వచ్చిన ఫారెన్ ఫండ్స్ దేనికి అనేది మాకు క్లియర్గా ఉండాలి అని చెప్పేసి. ఖర్చు అనేది కాదు, దీంట్లో కొత్త బిల్లు ఏంటంటే కొత్త అంశం ఎఫ్సిఆర్ఏ బిల్లో. కొత్త బిల్లు ఏంటంటే మీరు వచ్చినప్పుడు డబ్బులు వచ్చిన తర్వాత డబ్బుల్లో అవకతవకలు జరిగినాయంటే మేము డబ్బులు ఫ్రీజ్ ఒకటే కాదు, ఇంతకుముందు ఫ్రీజ్ చేసేవారు, మీ ఆస్తులు కూడా ఫ్రీజ్ చేస్తాము, మీరు అది అకౌంట్ చెప్పి తీసుకోండి అని పెట్టింది. అది ఇప్పుడు వణుకు అందరికీ. ఎందుకంటే చాలా వరకు అసెట్స్ కన్వర్షన్ అయిపోయి ఉన్నాయి. అర్థమైందా? చాలా ఎన్జిఓలకి, చాలా సంస్థలకి, ట్రస్టులకి అంతా అసెట్స్ రూపంలో కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి దేశంలో. దట్ ఈస్ వాట్ దట్ ఈస్ ద సేమ్ మెషినరీ విచ్ దే ఆర్ యూటిలైజింగ్ ఫర్ దీస్ పర్పసెస్. అందుకు కాలింది గవర్నమెంట్ ఎఫ్సిఆర్ఏ బిల్లు టేబుల్ చేసి దాన్ని వ్యతిరేకించే ఈ ఫండింగ్ ఫస్ట్ అస్సలు మూల కారణం అది. ఓవరాల్ ఇష్యూ ఏదైనా కూడా ఈ ప్రజెంట్ ఇష్యూ అదే. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఈ ఇల్లీగల్గా తురబడ్డారు కదా స్టూడెంట్స్, ఇవన్నీ ఐడెంటిఫికేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఎన్ఐఏ ఇస్ గాట్ ఇన్ టు ఇట్ వెరీ క్లియర్లీ. ఎందుకంటే హైకోర్టులో పెటిషన్ వేసినప్పుడు కూడా హైకోర్టు క్లియర్గా చెప్పింది మా పరిధి కింద రాదు, సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ ఎన్ఐఏ, ఆల్మోస్ట్ కోర్టు డైరెక్షన్ ఇచ్చినట్టే కదా. సో ఎన్ఐఏ విల్ టేక్ కేర్. ఇప్పుడు మొత్తం రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ సిజేపీలో ఎవరు ఏంటి ఏం కనెక్షన్ మొత్తం బయటికి తీస్తారు. మొత్తం అప్పుడు తెలుస్తుంది. అప్పుడు యూ నో వాట్ యూ హ్యావ్ డన్. అపోజిషన్ పార్టీస్ కూడా ఎందుకు మేము వీళ్ళు సపోర్ట్ చేసాము, టీమప్ అయ్యాము అని చెప్పి పశ్చాత్తాపడతారు. దే విల్ ఆల్సో ఏలినేట్ ది స్టూడెంట్స్ ఫ్రమ్ సిజేపీ వేరు, స్టూడెంట్స్ వేరు. సిజేపీ ఈజ్ అ వెస్టెడ్ ఇంట్రెస్ట్, స్టూడెంట్స్ ఆర్ రియల్.